పరిశుద్ధాత్మలో ఉన్న ప్రథమ లక్షణం ఏంటో తెలుసా బిడ్డలారా? నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అనడానికి ఒకే ఒక ఆధారం యేసు నామము అని చెప్పగానే నీలో ఏం కలుగుతుంది తెలుసా? ఒక జాయ్ కలుగుతుంది. ఏం కలుగుతుంది అంటే ఏంటి? ఒక ఆనందం. యేసు నామం కోసం ఎక్కడైనా యేసయ్య నామం మీద సాక్ష్యం చెప్పినా, యేసయ్య నామం కోసం చెప్పినా, ఎవరైనా దేవుణ్ణి నమ్ముకున్నావన్నా, యేసయ్య గురించి ఎవరైనా చూడండి, మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని వాహనాల మీద వాక్యాలు కనబడతాయి. ఆటోల మీద, కార్ల మీద, బళ్ళ మీద. మన ముందు ఆ వాక్యం వెళ్తుంటే, లేదనుకుంటే ఎవరైనా క్రైస్తవ స్త్రీలు, క్రైస్తవ సహోదరులు ఎవరైనా కనబడినా, ఎవరైనా సేవకులు కనబడినా నీలో ఒకలాంటి జాయ్ కలుగుతారు. ఎంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది చెప్పండి? ఆ ఫీలింగ్ నీలో ఉందంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ యేసు నామాన్ని కనపరిచేదే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఇక్కడ స్తుతులు చెబుతుండగా, స్తోత్రం చెబుతుండగా ఎలా ఉన్నామంటే అర్థం ఏంటి? నీలో ఏం లేదు, నీలో పరిశుద్ధాత్మ లేదు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్నది రుజువేంటి? ఇక్కడ ఆరాధన చేసి పిల్లరా దేవుడి నామాన్ని సేవకుడు కనపరుస్తుండగా కలిసి రెండోసారి ఏం చేయాలి? విని మనం పాడాలి. నువ్వు కనపరచాలి. మీరు కూర్చుని ఆరాధన చేయండి, కూర్చుని ఆరాధన చేయండి, అది నీ విషయం. ఎందుకంటే అందరి శరీరాలు బలహీనతలు ఒకలా ఉండవు కదా, శరీర బలాలు. కాబట్టి మీ శరీరం సహకరించినా సహకరించకపోయినా నోరు సహకరిస్తుంది కదా కదా. కాబట్టి నోరుతో ఏం చెయ్యాలి? పాడాలి. పడదామా? ఆది సంపూర్ణుడా యేసు, ఆది
ఇవ్వడానికి కాదు. స్తోత్రము యేసు, స్తోత్రము యేసు, స్తోత్రము యేసు, స్తోత్రము యేసు. పడదాం. స్తోత్రము యేసు, స్తోత్రము యేసు, స్తోత్రము యేసు, స్తోత్రము యేసు. నిత్య స్వరూపా యేసు, సత్య
పరిశుద్ధాత్మ స్తోత్రం చెల్లిస్తూ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ హోలీ, థ్యాంక్ యూ లార్డ్. రీమా షంద రకలమ రా రకట సమకర మమ మమ రీలా షాద రబసా. ఓ థ్యాంక్ యూ గ్లోరీ, థ్యాంక్ యూ లార్డ్. సహోదర శివ ప్రభు చెప్తున్నాడయ్యా, 3 నెలల్లో నీ జీవితాన్ని నేను ఆశీర్వదించబోతున్నానంటే 3 నెలల్లో అద్భుతం జరగబోతుంది. 2 కార్యాలు నీ కుటుంబం